హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఐఐటి క్యాంపస్ కంది దగ్గర ఉన్న సంగారెడ్డి టౌన్లో మనకు మెయిన్ కమర్షియల్ 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఒక సెబీగేటెడ్ అపార్ట్మెంట్ కమిటీలో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో 2 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసిన కమ్యూనిటీలో మనకి ఈ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో మనకు అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్కి మనకు 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. ఇందులో మనకు 2 BHK యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు 75 నుంచి 80% కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఈ ప్రాజెక్ట్కి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా హైలైట్స్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జాక్ట్గా మన సంగారెడ్డి టౌన్లో మనకు మెయిన్ బస్ స్టాండ్ దగ్గర మెయిన్ రోడ్కి ఒక 20 మీటర్స్, బస్ స్టాండ్ నుంచి ఒక 200 మీటర్స్ అండ్ మెయిన్ కోర్ట్ కాంప్లెక్స్ ఏదైతే సంగారెడ్డి కోర్ట్ కాంప్లెక్స్ ఉందో అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ లొకేట్ అయ్యి ఉంది. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. టోటల్ మనకు ల్యాండ్ ఏరియా వచ్చేసి 1877 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మనకు సంగారెడ్డికి సంబంధించిన మున్సిపల్ పార్క్ ఈ అపార్ట్మెంట్కి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇక్కడ ఇది సంబంధించి మనకు బస్ డిపో అండి. ఇది మన అపార్ట్మెంట్ లొకేషన్ నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఈ బస్ డిపో పక్కనే మనకు బస్ స్టాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బేస్ చేసుకొని ఎవరైతే అపార్ట్మెంట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. బస్ స్టాప్కి కనెక్టెడ్గా ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో ఈ 100 ఫీట్ రోడ్ టువర్డ్స్ మనకు అపార్ట్మెంట్కి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ డైరెక్ట్ బిల్డర్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఐఐటి కంది క్యాంపస్, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ మనకి ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి పర్చేస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి గేటెడ్ కానీ సెమీ గేటెడ్ కమ్యూనిటీస్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అనేది ఈ ఏరియాలో స్టార్ట్ అయిందండి. అలా సర్చ్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని మనకు ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ లొకేషన్లో మనకు టౌన్ మిడిల్లో కాబట్టి రెంటల్ ఆక్యుపెన్సీ సెమీగేటెడ్ కమ్యూనిటీలో మనకు 100% ఆక్యుపెన్సీ ఉంటుందండి. ఇక్కడ మనకు 2 BHK ఫ్లాట్ వీళ్ళు ఆఫర్ చేస్తుంది 48 lakhs బేస్ ప్రైజు వీళ్ళు కోట్ చేస్తుంది. ఇక్కడ మనకు రెంటల్ ఆక్యుపెన్సీ జరిగితే ఈ 2 BHK ఫ్లాట్కి జనరేట్ అయ్యే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 15,000 రూపీస్ ఉందండి. మనకు ఆల్మోస్ట్ 13,000 నుంచి 15,000 రూపీస్ ఉంది. ఇది సెమీగేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకు 15,000 దాకా జనరేట్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్కి 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ప్రతి ఫ్లాట్కి 100% ఏరియా కవర్ అవుతుంది. టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 45 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈ టోటల్ బ్లాక్ వచ్చేసి ఇందులో మనకు ఫేసింగ్ వైజ్గా చూస్తే ఈస్ట్ ఫేసింగ్లో, వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ కార్నర్ యూనిట్ మీకు రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను. ఇందులో మనకు ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 1055 స్క్వేర్ ఫీట్ అండి. మనకు రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని అయినా సరే లేదా ఈ లొకాలిటీలో ఎవరైతే వర్క్ చేసుకొని మనకి ఈ లొకేషన్లో ప్రాపర్టీ పర్చేస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇద్దరికి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కోర్ట్ కాంప్లెక్స్ బస్ స్టాండ్కి డిస్టెన్స్ కవర్ చేశాను. ఎగ్జాక్ట్ సంగారెడ్డి టౌన్లో లొకేట్ అయ్యి ఉంది. ఐఐటి కంది క్యాంపస్ అనేది మనకు నియర్ బై ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ సంగారెడ్డి టౌన్లోనే రెసిడెన్షియల్గా స్టే చేస్తూ ఉంటారు. అండ్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ముంబై హైవేలో లొకేట్ అయ్యి ఉన్నాయి. ఎవరైతే ఈ లొకాలిటీలో ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. 50 lakhs బిలో బడ్జెట్లో మనకు సంగారెడ్డి మున్సిపాలిటీ రీజియన్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ విత్ బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి ఇందులో మనకు ఆల్మోస్ట్ 70 to 80% కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ చూడండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ వెస్ట్. యావరేజ్గా మనకి ఏదైతే డీటెయిల్స్ లొకాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ వైజ్గా ప్రొవైడ్ చేస్తాను. మీకు అక్కడ కూడా కంప్లీట్గా తెలుసుకోవచ్చు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది. ఒక్కొక్క ఫ్లాట్కి యావరేజ్గా మనకు 42 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి. 1055 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న 2 BHK ఫ్లాట్కి 42 స్క్వేర్ యార్డ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి ఫ్లాట్కి సంబంధించి ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.